మత్స్యకారులకు దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ మాకు సహాయం చేయాలి. మత్స్యకారులకు న్యాయం జరగాలి. మత్స్యకారులకు న్యాయం జరగాలి. పల్లె సార్ నాకు నేను పాత సభ్యులు. నేను చెల్లి ఎంతమంది నాకు ఇచ్చారు, అంత ఇంత పెట్టారు, నేను తింటున్నా అనుభవిస్తూనే ఉండా. ఇప్పుడు లేదంటున్నారు సార్. ప్రపలారావు లోకారం ఇంతకుముందు భాగం పెట్టారు, మీరు నుంచి పెట్టట్లేదు. మా సార్ ఇట్లా నుంచి పెట్టలేదండి భాగం, ఇప్పుడు వద్దు అంటున్నారు వాళ్ళు. మాకు న్యాయం కృష్ణ అండి నుంచి పెట్టారు, ఇప్పుడు వద్దు అంటున్నారు. నా పేరు సైదులు అండి. 2 సంవత్సరాలు పెట్టారు, ఇంకా మమ్మల్ని వద్దంటున్నారు. చెప్పండి. సార్ నా పేరు కృష్ణ అండి. 6 సంవత్సరాలు పెట్టారండి, ఇప్పుడు లేదంటున్నారు సార్. నా పేరు గోపాలరావు అండి. గీత 4 సంవత్సరాలు పెట్టారు, పెట్టమంటున్నారు. నా పేరు లక్ష్మణరావు. ఇంతకుముందు మేము పాత సభ్యులుగా ఉన్నాం. 2020లో మమ్మల్ని తీసేశారు, ఇప్పుడు భాగం పెట్టమంటున్నారు. నా పేరు పుల్లారెడ్డి కోటేశ్వరరావు, పనోట్ల. అయితే దీంట్లో సభ్యులుగా కొనసాగుతూ ఉన్నాం. అయితే మధ్యలో మరి ఆ యొక్క పాత సభ్యులు మీకు హక్కు లేదని మమ్మల్ని మరి చాలా ఇబ్బందికర పెడుతున్నారు. సరైన మరి ఆ విధానం లేక మేము ఎంతో బాధపడుతూ ఉన్నాం. అయితే ఏడీ గారిని కలుసుకొని మేము మరి మాకు హక్కు ఉందా లేదని మేము మీడియా తరఫున మేము అడిగినప్పుడు ఆయన గారు మీకు పూర్తి హక్కు ఉందని మాతో ఆయన గారు ఇచ్చిన కాగితాలతో మరి ఆ ఫోటో దిగారు మాతో పాటుగా మీకు పూర్తి హక్కు ఉందని. ఎమ్మెల్యే గారి కాడకు కూడా మేము కలుసుకున్నాం. ఎమ్మెల్యే గారు కూడా ఏడీ గారికి ఫోన్ చేసినప్పుడు కూడా ఆ ఏడీ గారు చెప్పారు వాళ్ళని తీసేయటం లేదు, వాళ్ళు పాత సభ్యులే. ఇప్పుడు జీవో వచ్చింది ఏంటంటే కొత్త సభ్యులను చేర్చుకోవద్దని వచ్చింది అని ఆ యొక్క ఎమ్మెల్యే గారు కూడా మాతో మాట్లాడటం జరిగింది. ఏడీ గారితో కూడా మాట్లాడారు. వాళ్ళకి పూర్తి హక్కు ఉంది, వాళ్ళని తీసేయటం లేదు, మీకు లేదు మాకు లేదని ఆ యొక్క ఎమ్మెల్యే గారితో ఏడీ గారు చెప్పడం జరిగింది. ఇట్లా మా యొక్క సమస్యలు మీకు చెప్పుకుంటున్నాను సార్. మా యొక్క చెరువులో మాకు సభ్యత్వం మరి ఉందని ప్రభుత్వం కూడా చెబుతున్నప్పుడు వీళ్ళు పాత సభ్యులు ఈ యొక్క ముదిరాజులు మమ్మల్ని మరి తీసేద్దామని ఒక ఆలోచన కలిగి దాంట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఇంకా అనేకమైన మరి పొలాలు ఉండేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 30 ఎకరాలు ఉండేవాళ్ళు ఉన్నారు. మేము పేదవాళ్ళం. అయ్యా మాకు సహాయం చేయండి. మేము కూడా మరి ఆ యొక్క ఒక పూటగా ఆ చేపలు పట్టుకొని వచ్చి ఆ కేజీ బియ్యం తెచ్చుకొని తినే పరిస్థితిలో మేము ఉన్నాం సార్. మమ్మల్ని కొంచెం జ్ఞాపకం చేసుకొని అర్థం చేసుకొని మీ యొక్క మరి మీడియా తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. మీ ప్రభుత్వాన్ని మాకు సహాయం చేసి మాకు న్యాయం జరిగించండి. ఈ యొక్క సొసైటీలో అందరూ కలిసి ఉండేటట్టుగా, మేము వాళ్ళు కలిసి ఉండేటట్టుగా మాకు సహాయం చేయమని ఈ యొక్క మీడియా తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం. నా పేరు బ్రహ్మరాజు అండి. నేను గత 2 సంవత్సరాలుగా దీంట్లోనే సభ్యత్వం తీసుకొని దీంట్లోనే జీవనం సాగించడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ పాత సభ్యులు మట్టుకే ఉండాలి, కొత్తగా చేరిన వాళ్ళు అవసరం లేదని మమ్మల్ని చేర్పించుకొని ఇప్పటికి 5 సంవత్సరాలు దాటిపోయింది. 5 సంవత్సరాల నుంచి కూడా మేము దీంట్లోనే ఉన్నాం. అయినా ఇప్పుడు మళ్ళీ పాత సభ్యులు మట్టుకేనని చెప్పేసి మమ్మల్ని పక్కకి వైదొలిగటం జరుగుతుంది. అదేందని మాట్లాడితే దౌర్జన్యంగా కూడా మాట్లాడే విధానంగా మాట్లాడుతున్నారు. దాని గురించి చర్య తీసుకోవాల్సిందిగా, మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. 2017 ఉన్న నరసింహరావు సార్. మా నాన్నగారి పేరు బసవయ్య సార్. మేము 2017 చేరాం సార్. ఇప్పుడు సభ్యత్వం లేదని మమ్మల్ని వెళ్ళిపోమన్నారు సార్. నా పేరు నాగరాజు. 2017లో జాయిన్ అయ్యాను. 5 సంవత్సరాలు భాగం పెట్టారు. ఇప్పుడు మీకు భాగం లేదని చెప్పేసి ఈడు భాగం పెట్టకుండా లేదని వాళ్ళే తీసుకుంటారు. ఇందుగానే పెట్టండి. 2017లో చేరినండి, 5 సంవత్సరాలు భాగం పెట్టారు. ఇప్పుడు మీకు భాగం లేదు, మీరు వద్దు, మేము ఎక్కువైనా మా జనం. మీ దగ్గర సభ్యత్వ రుసుము కూడా తీసుకున్నారు గతంలో? ఎంత తీసుకున్నారు? డబ్బులా 25,000. 25,000 ఖర్చు అయింది. నీ పేరు చెప్పు. నా పేరు కృష్ణ. నీ కార్డు ఉందా? సార్ నువ్వు చెప్పు. ముళ్ళ శ్రీనండి. 5 సంవత్సరాలు పెట్టారు. 6వ సంవత్సరం వచ్చిన తర్వాత మీకు సభ్యత్వం లేదు, మీరు ఇతర కులాలు, మీరు లిమిట్లో పనిచేయరు, మేము పక్కకు తీసేస్తాను అని అన్నారు. మొన్న ఈ మధ్యన ఏం జరిగిందంటే ఇతర కులాల్లో అయినా కానీ ఏం కాదు, నాన్ సభ్యుడి కింద ఉండండి, మీకేమీ రావు, మీకేమి ఇవ్వం, గవర్నమెంట్ నుంచి వచ్చే ఏమి ఇవ్వం, ఓన్లీ చేపలు
మాసం డబ్బులు ఇతనని అన్నారు. గతంలో మీరు ఏమైనా కట్టారా ఈ కట్టిన 20,000 మొత్తం ఖర్చు 20,000. నీ పేరు చెప్పు. నా పేరు ఏముంటుందండి. పైకి కార్డు పైకి చూపు. గత 4 సంవత్సరాలు బట్టి మాకు కట్టన్నారు సార్. ఇప్పుడు కట్టనంటున్నారు. మాకు కట్టాల్సి మాకు కల్పించాలని. నీ పేరు. సంవత్సరాలుగా ఈ చెరువు మీద ఆధారపడి ఉన్నాము. మాకు సభ్యత్వం ఉన్నాయి. మాకు సభ్యత్వాన్ని కల్పించాలి. పాత సభ్యులందరినీ కూడా దీంట్లోనే ఉంచుకోవాలి.